తిరుమల ఎక్కేటప్పుడు ఎంత కన్జ్యూమ్ అయింది ఏంటి అనేది చూసాం. సో, దిగేటప్పుడు ఎంత కన్జ్యూమ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే నేనైతే చాలా సార్లు దిగాను కాబట్టి నాకు తెలుసు ఎంత కన్జ్యూమ్ అవుతుందో. ఒక్కొక్కసారి నేను +5లో కూడా ఛార్జ్ అయ్యొచ్చాను. సో, ట్రిప్ అయితే 0 చేస్తున్నాం. ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం. అండ్ 37% ఛార్జింగ్ అయితే ఉంది. సో, 36 పెట్టుకుందాం. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది కరెక్ట్‌గా 1%కే మనం 0 అయితే చేయలేం కదా! సో, ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వబోతున్నాం. అండ్ దిగేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే టర్నింగ్‌లు ఎక్కువుంటాయి. ఎక్కేటప్పుడన్నా, దిగేటప్పుడు టర్నింగ్‌లు ఘాట్ రోడ్‌లో చాలా ఎక్కువుంటాయి. బస్సు ఏదన్నా వెళ్తూ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓవర్‌టేక్ చేయాలని మాత్రం చూడొద్దండి. ఎందుకంటే మీకు పాజిబిలిటీ ఉంటేనే ఓవర్‌టేక్ చేయండి. లేదంటే వెయిట్ చేయండి. ఒక్కరు హరి అయినా గానీ ముందు వెళ్తున్న వాళ్ళు ఎవరైనా హరిగా వెళ్తూ ఉంటే మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఆ హరినెస్ అనేది క్రియేట్ అవుతుంది. అది తెలుసు. బట్ ప్లీజ్ స్లో డౌన్ అండ్ గో స్లో. ఓకే. ఇక్కడ మనకి 17 కిలోమీటర్స్, తిరుపతికి 17 కిలోమీటర్స్ ఉంది అని చెప్పి ఇక్కడ స్టోన్ అయితే మనకు కనబడుతుంది, అఫీషియల్ స్టోన్. సో, ఇక్కడి నుంచి మనం ఇంకా స్టార్ట్ అవుదాం. దిగేటప్పుడు కూడా చాలా క్లైమేట్ చాలా చాలా బాగుంటుంది. లొకేషన్లు కూడా అక్కడక్కడ ఆగి వెళ్తే చాలా బాగుంటాయి. ఘాట్ ఎక్కేటప్పుడు నడకదారి ఎక్కడా కూడా మనకి కనపడే ఛాన్సే లేదనమాట. కానీ దిగేటప్పుడు మాత్రం చాలా చోట్ల మనకి జనాలు నడుచుకుంటూ వస్తూ ఉన్న జనాలైతే చాలా వరకు కనపడుతూనే ఉంటారు. సో, ఇదైతే దిగేటప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్. అంటే లొకేషన్ అంటే ఏదో బండి పెట్టి అన్నీ పెట్టి పెట్టేసుకొని నిలబడుకునేదానికి కాదు. జస్ట్ ఒక 5-10 సెకండ్స్ అలా చూసి పాస్ ఆన్ అయిపోవాలి. యాక్చువల్లీ ఎవరు ఆగరు నాలాంటోళ్ళు తప్ప. రిస్తాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ గురించి చెప్పుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. వెహికల్ చాలా స్లో డౌన్ చేస్తుంది. బ్రేక్ సిస్టమ్ లాగే పనిచేస్తుంది. అండ్ ఎనర్జీని క్రియేట్ చేసి అది బ్యాటరీని ఛార్జ్ అయ్యేలాగా కూడా చేస్తుంది. అడ్వాన్స్ ఫీచర్ అనమాట. సో, ఇది చాలా రేర్ వెహికల్‌లో, నాకు తెలిసి ఎలక్ట్రికల్ వెహికల్‌లో అంటే 2 వీలర్స్‌లో దేంట్లో కూడా లేదు. ఇప్పుడు మనము ఛార్జింగ్ కూడా మనకి చాలా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఎప్పుడు మనం ఘాట్ రోడ్ దిగుతున్నప్పుడు, ఐ మీన్ డౌన్ స్ట్రీమ్ ఉన్నప్పుడు. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా రీస్తాని మీరు రైడ్ చేసినప్పుడు మ్యాజిక్ ట్విస్ట్ ఆన్‌లో పెట్టుకొని మీరు ఒకసారి రైడ్ చేశారంటే మీకే అర్థమవుతుంది. ఇంతవరకు మ్యాజిక్ ట్విస్ట్ ఆన్‌లో పెట్టుకోకపోతే ఎవరైనా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఎనేబుల్ చేసుకోకపోతే ఒకసారి మీరు కూడా ఎనేబుల్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఎక్కువ రిజల్ట్ కాదు కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏంటి అంటే కోస్టల్ రీజనరేషన్. ఇది కూడా బ్యాటరీని ఛార్జ్ చేసే పనిలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎక్సలేటర్ ఇస్తారో అప్పుడు ఛార్జింగ్ అనేది బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కోస్టల్ రీజనరేషన్ అనే ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకుంటారో అప్పుడు అది కొంచెం ఎనర్జీని మళ్ళీ బ్యాటరీకి పంపిస్తుందన్నమాట. క్రియేట్ చేసి పంపిస్తుంది. ఈ 2 ఫీచర్స్ వల్ల వెహికల్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఎందుకు 2,00,000 అంటే ఇందుకే 2,00,000. చాలా వెహికల్‌లో ఈ ఫీచర్స్ అనేవి లేవు. ఉంటే ఒక్కసారి వాడి చూడండి అండ్ అడిగి చూడండి కొనే ముందు. ఇవేం పెద్ద నాకు యూజ్ అవ్వవు, లేదు పర్లేదు, నాకేదో ఒకటి ఎలక్ట్రికల్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గో ఫర్ ఎనీ కంఫర్టబుల్ ప్రైస్లో ఉన్నట్లు మీరు టెస్ట్ రైడ్ చేసి తీసుకోండి. మీకు కంఫర్టబుల్ ప్రైస్ ఓకే, నాకు ఈ ప్రైస్ ఓకే అనుకొని వెళ్ళండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను బ్యాటరీ గురించి కూడా రీస్తా అనే కాదు, ఎలక్ట్రికల్ వెహికల్ కిలోవాట్స్, 1 కిలోవాట్స్, 2 కిలోవాట్స్, 3 కిలోవాట్స్ అంటారు. సో 1 కిలోవాట్, 3 కిలోవాట్స్ అంటే ఏంటి, ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అవుతాయి, అసలు ఏ టైప్ ఆఫ్ బ్యాటరీస్ యూజ్ చేస్తారు, ఇంతవరకు రీస్తాలో బ్యాటరీ డ్యామేజ్ అయ్యి పొగలు వచ్చినటివి కానీ లేదా ఇంకోటి కానీ ఏమన్నా ఉన్నాయా, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వచ్చాయా? నాకు తెలిసి ఏతర్లో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. ఈ బ్యాటరీస్ గురించి కూడా అన్నీ ఒకే వీడియోలో చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. అండ్ మనం 11 కిలోమీటర్స్
డిస్టెన్స్లో ఉన్నాం తిరుపతికి. అండ్ మన ఛార్జింగ్ చూసారంటే 34%, 6.6 కిలోమీటర్స్ వచ్చాం. అండ్ మనం స్టార్ట్ అయినప్పుడు 37% ఉన్నింది, ఇప్పుడు 34% ఉంది. సో మీకు దీన్ని బట్టే అర్థమై ఉండొచ్చు ఈ కోస్టల్ రీజనరేషన్ కావచ్చు అండ్ ఈ మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్స్ అనేవి ఎలా పనిచేస్తున్నాయి అని. అండ్ ఆల్మోస్ట్ మనం కిందకైతే వచ్చేసాం. ఇక్కడి నుంచి చూస్తే మాత్రం లొకేషన్ తిరుపతి మొత్తం కనబడుతుంది. నైట్ వ్యూ కూడా అదిరిపోతుంది. బట్ నైట్ జర్నీ 2 వీలర్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే వైల్డ్ అనిమల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మనము కపిల్ తీర్థం కూడా కనబడుతుంది. కార్తీక దీపం అప్పుడు ఇక్కడ దీపం కూడా ఒకటి పెడతారు. పుత్తూరు దగ్గర ఉన్న కొండలు కూడా కనబడతాయి మీరు బాగా గమనించారంటే. అండ్ ఇక్కడి నుంచి మీరు బస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే బస్కి లెఫ్ట్ సైడ్లో కూర్చోండి, సిటీని ఎక్కువసేపు చూడొచ్చు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడే ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని, ఎందుకంటే సిటీని ఎక్కువసేపు చూడొచ్చు కదా. అంటే 2 to 3 minutes మాత్రమే చూడగలము, అయినా కానీ అదే సరిపోయేదన్నమాట. మంచి హైట్లో కూర్చుంటాం, వ్యూ బాగా కనపడుతూ ఉంటుంది. కోస్టల్ రీజనరేషన్ ఫీచర్ని ఎనేబుల్ చేసినప్పుడు మీకు బండి కొంచెం పట్టుకొని వెళ్తూ ఉన్నట్లుంటుందన్నమాట. బట్ మీకు ఛార్జ్ అనేది కొంచెం ఎనర్జీ అనేది క్రియేట్ చేసి దానికి పంపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఒకవేళ ఆఫ్ చేశారు అంటే మాత్రం మీకు యాజ్ యూజువల్ బండి ఫ్రీగా వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీకు అది ఇబ్బందిగానే అనిపిస్తుంది, ఏంట్రా పట్టుకొని వెళ్తుంది వెహికల్ అని అనిపిస్తుంది. బట్ మీకు కొండ దిగేటప్పుడు నేను చాలా స్పీడ్గా అయితే వచ్చాను, అంటే 50 కిలోమీటర్ స్పీడ్తోనే వచ్చాను. ఈ మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ వల్ల మీకు స్లో డౌన్ అవుతుంది వెహికల్. ఇది ట్రాఫిక్లో ఉన్నప్పుడు ప్రతిసారి మనం బ్రేకులు పట్టుకోకుండా మ్యాజిక్ ట్విస్ట్ యూజ్ చేయడం వల్ల కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఒక్కసారి దీనికి అలవాటు అయిపోయారు అంటే మాత్రం, అలవాటు పడ్డారంటే మాత్రం ఖచ్చితంగా ఇది వాడుతూనే ఉంటారు, ఐఎమ్ షూర్. అండ్ ఒక్కసారి మీకు రైడ్ చేస్తేనే ఇవన్నీ కూడా, ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. నేను చెప్పేస్తే మీకు అర్థం అవ్వచ్చు. ఏథర్ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ కూడా అరౌండ్ ఒక ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక్కటి ఛార్జింగ్ స్టేషన్ మీకు మ్యాప్లో కనపడుతూనే ఉంటుంది. నాకు తెలిసి మేజర్ సిటీస్లో ఎక్కడ మిస్ చేయలేదు. అండ్ రూరల్లో కూడా వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెట్టారు. ఒక్కటైనా పెట్టారు, అట్లీస్ట్ 50 కిలోమీటర్స్కి ఒక్కటైనా పెట్టారు. ఎందుకంటే యాప్లో చూస్తున్నప్పుడు నేను గమనించాను, పిలేరు దగ్గర ఒకటి ఉంది, అండ్ మదనపల్లిలో 3 ఉన్నాయి, ఇక చింతామణి, ఇంకా ఇలా హైవే మీద కూడా ఇప్పుడు కొత్త హైవేస్ దగ్గర ఎక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. కానీ మేజర్గా పెద్ద హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మాత్రం అక్కడక్కడ డాబాల దగ్గర కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెట్టారు. సో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అంటే మాత్రం ఇప్పుడు మనం ఛార్జింగ్ అక్కడక్కడ పెట్టుకొని కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ అలిపిరికి అయితే మనం వచ్చేసాం. ఛార్జింగ్ ఎంత కన్జ్యూమ్ అయి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు, అన్నీ క్లారిఫై చేస్తున్నాననే నేను అనుకుంటున్నా. ఎక్కువ వీడియోస్ కూడా దీని గురించి చేయాలి అనుకోవట్లేదు, కానీ నా ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడో షేర్ చేయాల్సింది, అప్పుడొకటి వీడియో పెట్టాల్సింది. నేను చాలా లేట్గా పెడుతున్నా. ఆఫ్టర్ 2 years తర్వాత, వెహికల్ వాడిన 2 years తర్వాత పెడుతున్నా. అండ్ ఛార్జింగ్ మాత్రం మనకి 33% మాత్రమే ఉంది. అంటే స్టార్ట్ అయినప్పుడు 37%, అంటే 4%కి 17.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. విత్ 4% ఛార్జింగ్ మాత్రమే కన్జ్యూమ్ అయింది, ఖర్చు అయింది. అండ్ లాస్ట్లో వచ్చి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు ఎందుకు ఇలా వచ్చింది అనేది అర్థమవుతుంది. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ కోసం.